మీ అందరికంటే పెద్ద తిండిపోతునండి నేను. నాకెంత అన్నం పిచ్చంటే స్కూల్‌కెళ్ళేటప్పుడు మా మమ్మీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్ ప్రిపేర్ చేస్తే నేను మార్నింగే లంచ్ చేసేసి మళ్ళీ మధ్యాహ్నం కూడా ఇంకో బాక్స్ పెట్టమనేదాన్ని. అంత పెద్ద తిండిపోతుని నేను. స్టవ్ మీద అన్నం, కూర ఉడుకుతుంటే అసలు ఆగేదాన్ని కాదు. వేడి వేడిగానే ఏసుకోవడం, తినడం. మా ఇంట్లో కూడా ఫుల్ ఎంకరేజ్ చేసేవాళ్ళు. "నువ్వు అన్నమే కదా తింటున్నావు. అన్నం తింటే బోలెడంత బలం. పర్వాలేదు తిను" అని చెప్పి ఎంకరేజ్ చేసేవాళ్ళు తప్ప ఇది తినొచ్చు, ఇది తినకూడదు అని నాకు అప్పుడు ఎవరు చెప్పలేదండి. పలానావి తినాలి, ఇలా ప్రోటీన్ తినాలి, లేకపోతే ఇలా కార్బ్స్ తగ్గించుకోవాలి, ఇలా కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి, లేకపోతే ఇలాగ గుడ్ ఫ్యాట్స్ తీసుకోవాలి, ఇవన్నీ చెప్పేవాళ్ళు ఎవరు లేరండి అప్పుడు. నేను పీరియడ్స్ అయ్యాక నాకు మ్యాక్సిమం ఎప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్సే. అదొక నెక్స్ట్ డిఫరెంట్ స్టోరీ, అది ఇంకో రీల్లో చెప్తాను. నాకు ఇప్పుడు ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయ్యి ఒక 5 years అయిపోయింది. నేచురల్గా కన్సీవ్ అయ్యాను. మా బాబు రీసెంట్గా మొన్న జనవరిలో పుట్టాడు, 2024. నేను ఒకటే చెప్తానండి, ఇప్పుడు నేను డైట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి. కానీ ఒక వైట్ రైస్ చూసినా, ఒక బిర్యానీ చూసినా, ఒక డీప్ ఫ్రైడ్ ఐటమ్ చూసినా, ఒక జంక్ ఫుడ్ చూసినా, ఏం చూసినా, ఒక మైదా ఐటమ్ చూసినా భయం వచ్చేస్తుంది. అమ్మో ఇవి తినకూడదు కదా, ఇవి తింటే ఇలాంటి ఇష్యూస్ వస్తాయి కదా, ఇలా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, ఆ ప్రాబ్లమ్స్ ఎవరు పడతారు అని చెప్పి పేరెంట్స్ చెప్తారండి. అన్నం తినకపోతే ఎలాగా, మధ్యాహ్నం మానేస్తే ఎలాగా. మా మమ్మీ కూడా అంతే, అన్నం మానేయడం ఏంటని చెప్పి ఇంకా టేస్టీ కూరలు వండుతుంది నేను డైట్ చేసినప్పుడు. కానీ వాళ్ళ మాట అసలు వినొద్దండి.